వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్టు కింద ఎడమ కాల్వ పనులను ఈ నెల 25 లోపు పూర్తి స్థాయిలో మొదలు పెట్టాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. నర్సరీల పెంపకంపై శిక్షణ ఇచ్చి వారం రోజుల్లో పూర్తి చేయాలన్న జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వై శేఖర్ రెడ్డి. ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే 100 రోజుల్లోనే అభివృద్ధి చేసి చూపిస్తానన్న ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్. వ్యవస్థీకృత నేరాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలన్న మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ. సూర్యాపేటలో ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. డిసెంబర్ 22న నల్గొండ ఆర్యవైశ్య సంఘం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేయాలన్న ఆర్యవైశ్య సంఘం నాయకులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ముగిసిన సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా స్వామి అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు. పిల్లలలో సృజనాత్మకతను వెలికి తీయాలన్న ఐసీడీఎస్ సూపర్వైజర్ యాకూబ్ పాషా బేగం. త్రినిటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీ శ్రీనివాస్ రామానుజన్ జయంతి. చౌటుపల్లోనే శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయంలో అన్నప్రసాద వితరణ. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే ఆశీర్వాద సువార్త స్వస్థత సభల పోస్టర్ ఆవిష్కరణ. శ్రీ చైతన్య స్కూల్లో సిబిఎస్ఈ జోనల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్ పి రాంబాబు. పిల్లలకు పౌష్టికాహారం అందించాలని సూచించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చేరిపోతుల రాజేశ్వరి. ప్రజలందరిపై క్రీస్తు దీవెనలు ప్రసరించాలన్న రీచ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ రెవరెండ్ లాకు నాయక్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శనివారం నల్గొండ ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బ్రాహ్మణ వెల్లెంల ఎడమ కాల్వ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. శనివారం నల్గొండ ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బ్రాహ్మణ వెల్లెముల ఎడమ కాలువ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం కింద కాలువల నిర్మాణానికి ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం 32 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని, ఇందులో భాగంగా ప్రత్యేకించి బ్రాహ్మణ వెల్లెముల లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పనులు మొదలు పెట్టాలన్నారు. ఈ కాలువ వెళ్లే గ్రామాల రైతుల నుండి సేకరించిన భూములకు సంబంధించిన పాస్బుక్లు, ఇతర ధృవపత్రాలు, ఆక్విటెన్స్లను సేకరించి ఈ నెల 25 లోపు పూర్తి స్థాయిలో కాల్వ పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్ట్ డిప్యూటీ ఇంజనీర్ విఠలేశ్వర్, నల్గొండ తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. నాంపల్లి మండల పరిధిలోని రేఖ్య తండా గ్రామంలో శనివారం నర్సరీల పెంపకంపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ వై శేఖర్ రెడ్డి హాజరై మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని రేఖ్యతండా గ్రామంలో శనివారం నర్సరీల పెంపకంపై శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ వై శేఖర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ నర్సరీల పెంపకంపై శిక్షణ ఇచ్చారు. నర్సరీలలో పెంచే మొక్కల కోసం విత్తనాలను వెంటనే కొనుగోలు చేయాలని, విత్తనాలను మట్టితో ఉన్న బ్యాగులలో పెట్టి సమృద్ధిగా నీరు అందించి వాటిని మొలక ఎత్తే విధంగా చూడాలని, నర్సరీల బెడ్ల మధ్యలో తగినంత స్థలం మొక్కలకు నీరు అందించడానికి కాలిబాట వదలాలని ఆయన సూచించారు. నర్సరీలలో ఈత, తాటి, ఖర్జూర నారు సేకరించి బ్యాగులో పెట్టాలని అన్నారు.
నాంపల్లి మండలంలోని గ్రామ పంచాయతీలు, ఆవాస గ్రామాలలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వారి వివరాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలని ఉపాధి హామీ సిబ్బందిని ఆయన కోరారు. ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని, కూలీలకు ప్రతి ఒక్కరికి కనీసం 300 రూపాయల వేతనం వచ్చే విధంగా పనులు కల్పించాలని ఆదేశించారు. గ్రామాలలో పారిశుద్ధ్యం పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, కంపోస్ట్ ఎరువుల తయారీ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ యామిని, నాంపల్లి మండల అభివృద్ధి అధికారి మేరీ స్వర్ణకుమారి, ఎంపీఓ ఝాన్సీ, ఏపీఓ గుంటుక వెంకటేశం, ఏపీఎం వినోద్ కుమార్, ఈసీ లింగయ్య, టెక్నికల్ అసిస్టెంట్ ధరం సింగ్, పంచాయతీ కార్యదర్శులు పెద్దలు మంజుల, ఫీల్డ్ అసిస్టెంట్లు ఈదయ్య, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, నర్సరీల వన సేవకులు తదితరులు పాల్గొన్నారు. ఏం బాబు ఎలా కూడా నేను చెప్తా బాబు, మీరు అందుకే నేను వచ్చిన మీ అందరికి కూడా 7 రకాల మొక్కలు పెంచాలని చెప్పాను. సరే మీరు సెక్రటరీస్ వచ్చాక మళ్ళీ మాట్లాడదాం. అందులో మీరు పెంచే మొక్కల్లో 10% ఈత తాటి చెట్లు పెంచాలి. ఈత తాటి చెట్లు మీరు ఎట్లా ఈత తాటి చెట్లు ఎట్లా పెంచవచ్చు? మరి ఇప్పుడు దొరుకుతాయా ఈత చెట్లు, ఈత గింజలు తాటి పెద్ద అయినా కదా, అందుకే అడుగుతున్నాను నేను. పిల్లలు అడగట్లే ఇంకా దొరకవు. మరి ఎట్లా? సరే, ఇప్పుడు తాటి చెట్లు, ఈత చెట్లు సంబంధించిన అక్కడ కింద సీజన్లో తాటి చెట్లు, ఈత గింజలు, తాటి గింజలు కింద పడి రాలిపడి ఉంటాయి కదా, ఇప్పుడు మొలకలు వస్తాయా? అది ఎండాకాలం అట్లా చెప్పుకొని మనం పెట్టుకుంటే వస్తాయి. కానీ ఇప్పుడు అన్నీ చీకిపోయి ఉంటాయి కదా సార్. సరే, ఈ చీకిపోయినాయి మొలకలు రావా? రావు సార్. గేగులకు వస్తాయి కదా. ఇప్పుడు ఎందుకు వస్తాయి గేగులు? ఎండాకాలం నేను గ్రూప్లో పెట్టిన చూపిస్తావా? ఇప్పుడే వస్తాయి. ఇప్పుడు నిన్న మొన్న వర్షాలు పడే, వర్షాలు పడి మొలకలు వస్తాయా? మొలకలు తీసుకొచ్చుకో. ఇట్లు గ్రామ పంచాయతీ నుంచి డబ్బులు పెట్టమని చెప్పినాం, కానీ గ్రామ పంచాయతీలో డబ్బులు లేవు. అక్కడ కొన్నా కూడా ఏమైందంటే ఆ మొలకలు వచ్చే వరకు సరిపోయి మీ ఊర్లో చెట్ల కాడికి పోయి చూసావా? చెట్ల కాడ పండుగ తర్వాత పండుగ మొదలు పండుగ అంటారు. వాళ్ళ క్లాసు సంబంధించి వాళ్ళ పెద్ద రోజు ఉంటుంది. గ్రూపులలో కూడా మనకు అనుకూలంగా ఎంత మీకు జాబ్ ఖర్చు? మరి ఎన్ని గ్రూపులు ఫామ్ చేస్తున్నాం? మీరు పనులు అవసరం లేదా నిజంగా? అంటే నేను పత్రిక గురించి మాట్లాడుతున్నాను. మీకు 2 months 3 months సెప్టెంబర్లో మిమ్మల్ని కూడా మీకు ఒక విషయం చెప్తాను. ఏం చెప్పినాము? ఇప్పుడు ఇంతకుముందులాగా పని దినాలు విపరీతంగా పడతాయి. గవర్నమెంట్ అభివృద్ధిగా మనకు ఫిక్స్ చేసింది. మన జిల్లా 72 లక్షల పని దినాలు. ఇంకా అట్లనే మీ మండలానికి కూడా ఫిక్స్ చేసింది. అప్పుడు 1.8 crores లాస్ట్ టైం అది 40% వచ్చింది. ఈ పని దినాలు మనము పెరగవేయాలి. ఆర్ఆర్ ట్యాక్స్ కట్టని వారి బిల్డింగులు హైడ్రా పేరుతో 432 బిల్డింగులు కూల్చారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడుతూ
కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రజాశాంతి పార్టీలో చేరాలని, కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్ రెడ్డి కన్నా 1000 రెట్ల బలం కలిగిన సీనియర్ కాంగ్రెస్ నాయకులని, ఒక బ్రదర్ సీఎం క్యాండిడేట్ అయితే తమ్ముడు హోమ్ మినిస్టర్ క్యాండిడేట్ కలిగిన వాళ్ళు అన్నారు. ఇంత బలం ఉన్నా కానీ నల్గొండ జిల్లాకు వీరు చేసింది ఏమీ లేదని, అభివృద్ధి మాత్రం జీరో అని, రోడ్లు భవనాలు శాఖ మంత్రి సొంత జిల్లాలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, దేవరకొండ నుంచి నల్గొండ రోడ్డు మార్గం ప్రయాణం చేస్తే చాలు వీరి పాలన ఎలా ఉందో ప్రజలకు తెలిసిపోతుంది అన్నారు. ఇతర పార్టీలు శంకుస్థాపన చేసిన వాటిని ప్రారంభం చేసి మేమే చేశామని కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకుంటున్నారని, నల్గొండను దత్తత తీసుకుంటా అన్న కేసీఆర్ కనుమరుగైపోయాడని, రేవంత్ రెడ్డి అధికారం వచ్చాక ఇంకా 1,00,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం అప్పు చేసిందన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ రేవంత్ రెడ్డి ట్యాక్స్ కట్టించుకున్నారని, ఆర్ఆర్ ట్యాక్స్ కట్టని వారి బిల్డింగ్లు హైడ్రా పేరుతో 432 బిల్డింగ్లు కూల్చారని ఆరోపించారు. పర్మిషన్లు ఇచ్చిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను, ఇంజనీర్లను ఎందుకు అరెస్టు చేయడం లేదని, ఔటర్ రింగ్ రోడ్డు మాటల్లోనే కానీ చేతల్లో లేదని, 5% ఉన్న రొటీన్ 12 సార్లు ముఖ్యమంత్రి పదవులు అనుభవించారని తెలిపారు. 16% ఉన్న బీసీలు ఆంధ్ర, తెలంగాణలో ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలేదని, కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 ఒకటే, బీసీలపై ప్రేమ ఉంటే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించాలని, మీరందరూ రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరితే ఖచ్చితంగా గెలుస్తారని మీకు కూడా తెలుసు అని, 100% అభివృద్ధి నేను చేస్తారని, అప్పులు కూడా తీరుస్తానని అన్నారు. జిల్లా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక వందనాలు. మీరెంతో కష్టపడి సత్యాన్ని చూపిస్తూ ప్రకటిస్తూ నల్గొండను అభివృద్ధి చేయడానికి మీ వంతు మీరు కృషి చేస్తున్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు పేరు తెలియని వారు ఉండరు. వారిని నేను ప్రజాశాంతి పార్టీలో చేరమని గత ఎలక్షన్ ముందు ఆహ్వానించాను. మునుగోడలో రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ తరఫున పోటీ చేస్తే మీరు ఓడిపోతారన్నాను, ఓడిపోయారు. మరలా ఆయన కాంగ్రెస్లో చేరి పోటీ చేయడం చాలా విచారకరం. ఎందుకంటే వారి అన్నదమ్ములు, ఒక ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేటు, ఒక ఆయన హోం మంత్రి క్యాండిడేటు. రేవంత్ రెడ్డి కంటే కనీసం 100 రెట్లు సీనియర్స్. కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో పెరిగారు, కానీ అభివృద్ధి మాత్రం జీరో. బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు అవినీతి, వాటర్ పర్మిషన్ ఇచ్చినప్పుడు అవినీతి, కరెంటు పర్మిషన్ ఇచ్చినప్పుడు అవినీతి. మరి ఇంజనీర్లని, బిల్డర్స్ని, కన్స్ట్రక్షన్స్ని 1000 మంది ఉన్నారు. వాళ్ళని ఎందుకు ఒక్కరిని కూడా రేవంత్ రెడ్డి తమ్ముడు 1 ఇయర్లో అరెస్ట్ చేయలేదు? అందుకనే మరొకసారి నేను వారిని హెచ్చరిస్తున్నాను. చూడండి, రోడ్లు భవనాల శాఖ మంత్రి ఇలాకాలో రోడ్లు దుస్థితి ఘోరాతి ఘోరంగా ఉన్నదని ఒక టెక్స్ట్ పెట్టారు. నల్గొండ 30 సంవత్సరాలకు పైగా ముందు నుంచి వచ్చారు. 81 నుంచి హైదరాబాద్ని 100 కంపెనీలు తీసుకొచ్చారు. కానీ మనకి రాజ్యాధికారం ఎవరు? రెడ్ల పాలనే జరుగుతుంది. 5% ఉన్న రెడ్లు 12 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. మనము బీసీలో 60% ఉన్నాం. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మనం ఎందుకు ఒక్కడు కూడా ముఖ్యమంత్రి కాలేదు? కాంగ్రెస్ వాళ్ళు ఒక్కడిని కూడా ముఖ్యమంత్రి చేయలేదు. కేసీఆర్ ఒక్కడిని కూడా వెలమలు 1% ఉన్నోళ్ళు 2 ముఖ్యమంత్రులు అయ్యారు, కానీ ఒకడు కూడా ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు? వాళ్ళు చేయరు. ఆర్ క్రిస్టియా లాంటి మంచి బీసీ లీడర్సే వీళ్ళకి బానిసలు అయిపోతున్నారు, బీజేపీకి. బ్రాహ్మణ పరిపాలన, నేను వ్యతిరేకని కాదు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులకి, కానీ వాళ్ళు వాడుకున్నది 2-3 కులాలే తప్ప బీసీ నినాదం లేదు, బీసీలు వాడుకోవట్లేదు. అందుకనే ఒక బీసీ అన్నగా మీతో చెప్తున్నాను, 60% ఉన్న మనం కులానికి అతీతం కనుక దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. 16% ఉన్న దళితులు, ఎస్సీ ఎస్టీలు మనతోనే ఉన్నారు, ముస్లిమ్స్. మనం 90% ఉండి రాజ్యాధికారం ఎప్పుడు వస్తుంది? 5% ఉన్న రెడ్లేనా మనం లేలుతారు? అలాగని నేను రెడ్లకు వ్యతిరేకనైతే కోమటిరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి నన్ను పిలిస్తే అసెంబ్లీకి ఫిబ్రవరి 10 వెళ్ళినప్పుడు కలిసి మాట్లాడారు. నేను
సార్ మమ్మల్ని మీకు తెలుసు అనేక సార్లు ఆఫీస్కి వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు అడిగారు, ఇప్పటికీ వస్తున్నారు. ఆ రెండు పార్టీలు ఈ రాష్ట్రాన్ని, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ పాలన మనం చూసాం, సర్వనాశనం అయిపోయింది. 8 లక్షల కోట్లు అప్పండి కుటుంబానికి. దేశంలో చేసిన అప్పు కాంగ్రెస్, బీజేపీ, కేసీఆర్, రేవంత్ రెడ్డి 5 కోట్ల అప్పు కుటుంబానికి. నిరుద్యోగ సమస్య ఒక్కటేనా తీరిందా? రైతుల సమస్య ఒక్కటేనా తీరిందా? రుణమాఫీ చేసాం, 22 లక్షల మంది రైతులకు అంటున్నారు. 1 కోటి రైతు కుటుంబాలు ఉన్నాయి. మరి మిగతా 80 లక్షల రైతుల సంగతి ఏంటి? ఒకటి, నన్ను రెచ్చగొడితే రాజశేఖర రెడ్డిలాగా రెచ్చిపోతానని వాళ్ళకి తెలుసు, తగ్గేదేలే అని పుష్పకి తెలుసు. బెయిల్ ఇవ్వనని ఆయన పేరు మర్చిపోయినందుకు జైల్లో పెడితే 1-2 గంటల్లో బెయిల్ ఇప్పించా, కోర్టుకు వెళ్ళిపోయి. మరి బెయిల్ ఇవ్వకపోతే ధర్నా చేస్తానన్నా. ఆర్గ్యుమెంట్స్ కోర్టులో బాగానే జరిగేది వేరే, ఆర్గ్యుమెంట్స్ని బట్టి బెయిల్స్ ఇవ్వరు. జడిస్తే, అసత్యంగా అరెస్టు చేస్తే ఎవరి కొరకైనా, కామారెడ్డి రైతుల కొరకు పోరాటం చేసి ఆ కట్టడాలు ఆపలేదా? 10,000 కోట్లు కట్టడాలు. ఇక్కడేమో ఈయన 12 నెలల్లో 1,20,000 కోట్లు అప్పు పెరిగింది. అప్పు చేశాడు, అప్పు పెరిగింది. బాగుంది, ఎవరి పాలన బాగుందంటే ఏం చెప్తాం? ఎవడు బాగా చంపాడా అన్నట్టు అడుగుతున్నావు నువ్వు. ఎవరు ఎక్కువ మోసం చేశారా అని అడుగుతున్నావు. ఎవరు గజ దొంగలా, ఎవరు చిన్న దొంగలా అని అడుగుతున్నావు. ఆ కుల పాలన బాగుందా, ఈ కుల పాలన బాగుందా అని వాళ్ళిద్దరి మధ్యన గొడవలు పెట్టాడు ఆర్జీవి. కమ్మ రాజ్యంలో కడప రెడ్లని, నాకు కమ్మలు ఇష్టమే, రెడ్లు ఇష్టమే. గొడవ నేను ఆపాను కోర్టుకు వెళ్ళి 2019లో. ఆర్జీవిని 0 చేసాం, ఆ మూవీ రిలీజ్ చేయకుండా చేసేసాం. ఎందుకంటే కమ్మల రెడ్ల మధ్య నేను గొడవ పెట్టను, నేను శాంతి దూతని. అసలు చిత్తశుద్ధి ఉన్న అన్ని పార్టీలు నేను వచ్చిన తర్వాత నాకు మద్దతు ఇవ్వాలి. ఎందుకు? అభివృద్ధి చేశాను, చేయగలను. మరి దొంగలేని దొంగల పార్టీలో చేరితే ఎప్పుడు రాజ్యాధికారం వస్తుంది? యువత బయటికి రావాలి. 1,200 నుంచి 1,500 మంది బలిదానం అయితేనే కానీ తెలంగాణ రాలే. మరి కాంగ్రెస్, బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పి, కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డికి గుడ్ బై చెప్పి మన బీసీ మద్దతు, బీసీ పరిపాలన రావాలి అంట ప్రతి ఒక్కరు 7569441275కి గ్రూపులు పెట్టండి. నల్గొండ ముందు గ్రూప్ పేరు, కోదాడ గ్రూప్ పేరు, సూర్యారావుపేట గ్రూప్ పేరు, సూర్యాపేట. అలాగా మీరు గ్రూప్ పేరే నియోజకవర్గంతో పెట్టండి. జనవరి ఎలక్షన్లో సర్పంచులారా బయటికి రండి. జిల్లాలో పోలీస్ స్టేషన్లో తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ను సందర్శించి పలు రికార్డులను తనిఖీ చేసి సిబ్బంది వివరాలు, వారి పని యొక్క తీరు, పోలీస్ స్టేషన్ స్థితిగతులు తెలుసుకొని సిబ్బంది కిట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో పోలీస్ స్టేషన్లో తనిఖీలో భాగంగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ను సందర్శించి పలు రికార్డులను తనిఖీ చేసి సిబ్బంది వివరాలు, వారి పని యొక్క తీరు, పోలీస్ స్టేషన్ స్థితిగతులు తెలుసుకొని సిబ్బంది కిట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో ప్రజలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించాలని అన్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ వారి ఫిర్యాదులు క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా పనిచేయాలని తెలియజేశారు. సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వస్తే తగిన న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించే విధంగా పనిచేయాలని అన్నారు. వ్యవస్థీకృత నేరాలకు అడ్డుకట్ట వేయుటకు పోలీస్ శాఖ పటిష్టంగా పనిచేస్తుందని, ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతంలో అక్రమ గాంజా, పీడీఎస్ బియ్యం, అక్రమ ఇసుక రవాణా, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలపైన పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో అక్రమ గంజాయి రవాణా, వినియోగం, అమ్మకం చేసే వారిని గుర్తించి వారిపైన కేసులు నమోదు చేసి కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా అలవాటుగా నేరాలకు పాల్పడితే
పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లబ్ధి చేకూర్చాలని ఉద్దేశంతో సన్నవడ్లపైన ఇస్తున్న బోనస్ ఆసరాగా తీసుకొని కొంతమంది దళారుల మిల్లర్లు రైతుల పేరిట ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. వారిని ఇప్పటికే గుర్తించి చెక్పోస్టులలో వద్ద పకడ్బందీ తనిఖీలు నిర్వహిస్తూ కట్టడి చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం వాడపల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాల చెక్పోస్ట్ తనిఖీ చేసి ఇతర రాష్ట్రాల నుండి అక్రమ పీడీఎస్, గంజాయి లాంటి రవాణా జరగకుండా 24/7 తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, మిర్యాలగూడ రూరల్ సిఐలు వీరబాబు, కరుణాకర్, ఎస్ఐలు లోకేష్, హరికృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడి నుంచి తెస్తున్నట్టు సార్? ఆరంపూట దగ్గర ఎవరు ఎవరి దగ్గర కొనుక్కొస్తున్నారు? కమిషనర్ మహర్షి రాస్తుంది. కోదాడ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల బాలుర ఉన్నత పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్ హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అనంతరం ఆయన మాట్లాడారు. కోదాడ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల బాలుర ఉన్నత పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్ హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని మతాల సారం ఒకటేనని, మత విద్వేషాలు వీటనాడి తోటివారితో సోదరభావంతో మెలుగుతూ క్రీస్తు మార్గంలో పయనించాలని, తోటివారికి తోడ్పాటు అందించడమే క్రీస్తు బోధనల సారాంశమన్నారు. క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శనీయమని చెప్పారు. క్రైస్తవం అనేది ఒక మతం కాదు, అదొక జీవన విధానం. క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. నిరుపేదలకు ఎల్లప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఐ ఫాస్టర్ రెవరెండ్ ఎన్ఫాల్, ముస్లిం మత పెద్ద హమీద్ మౌలానా, జర్నలిస్టులు గాంధీ, పూర్ణ వెంకటనారాయణ, లక్ష్మణ్, నాగరాజు, మైమూద్, నజీర్, నరేష్, వీరబాబు, రామకృష్ణ, రహీం, శ్రీహరి, పవన్, భాస్కర్, సైదులు, నాగేంద్రబాబు, రామకృష్ణ, నాయకుడు, శ్రీకాంత్, నజీర్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. దేవుడు లోకములకు వెలుగై ఉన్నాడు. దేవుడు మన జీవితాలకు వెలుగై ఉన్నాడు. దేవుడు మన కుటుంబాలకు వెలుగై ఉన్నాడు. బలో యేసు మసీహ్కే, రాజుల రాజుకే, ప్రభుల ప్రభుకే. పరిశుద్ధాత్మ నామములో సందర్భంగా ఈ స్నేహితులు ప్రభు బిడ్డలు పంచుతూ ఉండగా ఈ సంవత్సరం మనకి వారికి ప్రతి కుటుంబానికి ఓకేనా? ఈరోజు కోదాడ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకల్ని కోదాడ పట్టణంలో నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. కుల మతాలకు అతీతంగా అన్ని మతాలు సమానం అనే కాన్సెప్ట్ తోటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్క మతానికి సంబంధించిన ఏ పండుగ వచ్చినా కానీ ఆ పండుగ సంబంధించి అందరి విలేకరుల సమక్షంలో ఆ పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది కోదాడలో ఒక ప్రత్యేక సాంప్రదాయంగా కొనసాగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అని తెలియజేస్తూ ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ
అందరూ సుఖ సంతోషాలతో ప్రశాంతమైన జీవితం గడుపుతూ హాయిగా జీవించాలని చెప్పేసి కోరుకుంటాను. అడ్వాన్స్గా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులందరికీ ప్రత్యేకమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాము. 2024 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి ఏతెంచి మానవాళి పాపము నిమిత్తమై ఆయన జన్మించినాడు. లోకమందరిలో నుండి ఆయన పాపములో నుండి మరి శాపములో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించడానికి నరవతారిగా శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తం ఆయన బలి అయిపోయి అందరి కొరకు రక్తం కార్చి 3వ దినమున మృత్యుంజయుడు తిరిగి లేచినటువంటి దేవుడు. కాబట్టి ఆ పాపాలన్నీ పోవడానికి యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో ఎవరైతే కడగబడతారో వారు మోక్షాన్ని, స్వర్గాన్ని, మరి కైలాసాన్ని, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి ఇదందరూ ప్రజలందరూ కూడా గమనించి మరి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులందరికీ మా ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీ, కోశాధికారి గారికి మరి ఈ యొక్క ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. డిసెంబర్ 22న జరిగే ఇటీవల నూతనంగా ఎన్నికైన జిల్లా ఆర్యవైశ్య సంఘం కమిటీ పదవి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆ సంఘం నూతన అధ్యక్షుడు తేలికుంట్ల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం నల్గొండ పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన నల్గొండ జిల్లా ఆర్యవైశ్య సంఘం కమిటీ పదవి ప్రమాణ స్వీకారం డిసెంబర్ 22 ఆదివారం స్థానిక బండారు గార్డెన్లో ఘనంగా చేపట్టనున్నట్లు, ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడు తేలికుంట్ల చంద్రశేఖర్, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఊర లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి లక్ష్మీ శెట్టి శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం తక్షణ మాజీ అధ్యక్షుడు వనమ వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాంపల్లి భాగ్యాలు కోరారు. శనివారం సాయంత్రం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత, శాసన మండలి మాజీ సభ్యుడు ఉగ్గారం దయానంద్, పోలీస్ హౌసింగ్ మాజీ చైర్మన్ కోలెట్టి దామోదర్, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఊరే లక్ష్మణ్తో పాటు రాష్ట్ర జిల్లాలలోని వివిధ హోదాలలో ఉన్న ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు నాంపల్లి నరసింహ, తేలికుంట్ల జానయ్య, సోమ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రేపు మా ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షుడిగా తేలికుంట్ల చంద్రశేఖర్ గారు, జనరల్ సెక్రటరీగా లక్షెట్టి శ్రీనివాస్ గారు, అదనపు ప్రధాన కార్యదర్శిగా నాళ్ళ వెంకటేశ్వర్లు గారు, మహిళా విభాగ అధ్యక్షురాలుగా నాంపల్లి భాగ్య గారు, యువజన సంఘ అధ్యక్షుడిగా గుండా నాగరాజు గారు మరియు జిల్లా నుంచి ప్రతి మండలానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉపాధ్యక్షులు, కార్యదర్శులుగా అందరినీ మేము నియమించుకున్నాము. వారందరి చేత రేపు మా రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం మహోత్సవం జరుగుతుంది. కాబట్టి జిల్లా నలుమూలలో ఉన్న ఆర్యవైశ్య సోదరులందరూ కదిలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలని కోరుకుంటున్నాను. ఆర్యవైశ్య సంఘ ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి నల్గొండ జిల్లాలో పట్టణంలో జరిగే కార్యక్రమానికి జిల్లాలోని ఆర్యవైశ్యులు అందరూ సోదరు మనందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. అతిథులకు, పాత్రికేయ మిత్రులకు మరియు ఇతర సామాజిక మాధ్యమ సాధనాల ద్వారా అందరికీ సమాచారం చేరవేస్తున్న ప్రతి ఒక్కరికి నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ తరపున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మేము మనం ఏమనగా ఇటీవలి కాలంలో నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతనంగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో చండూరు రెవెన్యూకి చెందిన నేను తేలికుంట్ల చంద్రశేఖర్ అనబడి నేను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. మరియు నల్గొండ జిల్లాలోని అన్ని మండలాల నుంచి ప్రాతినిధ్యం వహించే విధంగా ప్రతి ఒక్క మండలం నుంచి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నల్లగొండ పట్టణానికి చెందిన శ్రీ లక్ష్మీ శ్రీనివాస్ గారిని ప్రధాన కార్యదర్శిగా మేము ఎన్నుకోవడం జరిగింది. మరియు
కోశాధికారిగా మిర్యాలగూడెం చెందిన జైని రాములు గారిని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అదన ప్రధాన కార్యదర్శిగా నల్గొండ పట్టణానికి చెందిన నాళ్ళ వెంకటేశ్వర్లు గారిని తీసుకోవడం జరిగింది. మరియు మహిళా విభాగం అధ్యక్షురాలుగా శ్రీ నాంపల్లి భాగ్య అడ్వకేట్ గారిని తీసుకోవడం జరిగింది. మరియు యోజన విభాగం అధ్యక్షుడిగా గుండా నాగరాజు మిర్యాలగూడెం వారిని తీసుకోవడం జరిగింది. వీరందరినీ కలిసి రేపు 22 తారీఖు డిసెంబర్ బండారు గార్డెన్స్ నల్గొండ నందు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. మరియు మనందరికీ ప్రీతమైన నాయకులు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మరియు మన జిల్లా మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరియు స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, మరియు ఉపాధ్యక్షులు ప్రమాణ స్వీకారానికి జిల్లాలో ఉన్న వయసులందరూ కూడా పాల్గొని మండలాధ్యక్షులు, వివిధ హోదాలు ఉన్న రాజకీయ నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ సర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు, గతంలో పనిచేసిన మాజీ అధ్యక్షులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. రాబోయే రోజులలో మరి సంస్థాగత ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి రాబోయే రోజులలో వయస్సుల పాత్ర అనేది రేపు కార్యక్రమానికి పాల్గొని రేపు వచ్చే జనరల్ బాడీ ఎన్నికల్లో కూడా వయస్సులు అధిక సీట్లు సంపాదించి గెలుపొందాలనే తలంపుతోనే మనం అందరం ఏకకంఠంగా వయస్సుల ఐక్యత చాటి చెప్పేటందుకు రేపు పొద్దుగాల జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో పాల్గొనాలి. ఆహ్వానం వచ్చిన సభ్యుడు కానీ ఆహ్వానం రాని సభ్యుడు కానీ అందరూ కూడా కార్యక్రమాన్ని పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుండి 21 వరకు సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలలో భాగంగా వివిధ క్రీడలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం 6వ చివరి రోజు TGSWRSS CEO బాలుర భువనగిరి కబడ్డీ మెన్, వాలీబాల్ బాలుర ఖోఖో బాలికలు ఫైనల్ గేమ్స్ ఉత్కంఠ భరితంగా పోటాపోటీన నిర్వహించడం జరిగిందని జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనంజయులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 21 వరకు సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలలో భాగంగా వివిధ క్రీడలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం 6వ చివరి రోజు TGSWRS COE బాలుర భువనగిరి కబడ్డీ మెన్, వాలీబాల్ బాలురు ఖోఖో బాలికలు ఫైనల్ గేమ్స్ ఉత్కంఠ భరితంగా పోటాపోటీన నిర్వహించడం జరిగిందని జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనంజయులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు జిల్లా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ కె గంగాధర్, జిల్లా పరిషత్ CEO శోభారాణి, భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామాంజనేయులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేస్ చేస్తి, బీబీ నగర్ ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, SGF సెక్రటరీ బాలకృష్ణ, ఖోఖో అసోసియేషన్ సెక్రటరీ నాతి కృష్ణమూర్తి, అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ గోపాల్, వివిధ క్రీడల పీడీలు, PETలు, వివిధ సాంస్కృతిక కళాకారులు, విద్యార్థులు, యువకులు 600 మందికి పైగా విద్యార్థులు, యువకులు పాల్గొనడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామాంజనేయులు మాట్లాడుతూ క్రీడల వల్ల దేహదారుఢ్యం, క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఈ క్రీడలు అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని తెలియపరిచారు. అదేవిధంగా భువనగిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేస్ చేస్తి మాట్లాడుతూ క్రీడలో గెలుపు ఓటమిలు సహజం, ఓడిన వాళ్ళు కుంగిపోకుండా గెలుపుకై ముందుకు సాగాలని కోరారు. భువనగిరి ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం, వ్యక్తిత్వంలో పరివర్తన కలుగుతాయన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వామి అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు, అమ్మవారికి ఊంజల్ సేవ పర్వాలను అర్చకులు శాస్త్రోక్తంగా చేపట్టారు. సాయంత్రం ఆలయంలో ఆండాల్ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఉంజల్ సేవ నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేశారు. వివిధ రకాల పూలతో, తులసి దళాలతో పూజలు చేపట్టారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వామి అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు, అమ్మవారికి ఉంజల్ సేవ పర్వయాలను అర్చకులు శాస్త్రోక్తంగా చేపట్టారు. సాయంత్రం ఆలయంలో ఆండాల్ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఉంజల్ సేవ నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేశారు. వివిధ రకాల పూలతో, తులసి దళాలతో పూజలు చేపట్టారు. ఆలయ అర్చకులు, అర్చక స్వాములు ఉంజల్ సేవలో కొలువై ఉన్న ఆండాల్ అమ్మవారికి హారతినిస్తూ కీర్తన చేశారు. వేద మంత్రోచ్చారాల మధ్య మంగళ వాయిద్యాల సన్నాయి మేళ నడుమ అమ్మవారికి ఉంజల్ సేవ మహోత్సవం కోలాహలంగా నిర్వహించారు. మొదటగా శ్రీ మన్య సూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీ స్వామివారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని ఆలయంలోని అద్దాల మండపంలోని ఉయ్యాలలో శయనింపు చేయించారు. గంటపాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాట కోలాహలంగా కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శ్రీ స్వామివారి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం అనంతారం గ్రామంలో శనివారం రోజున అంగన్వాడీ 2 కేంద్రంలో పిల్లలతో సృజనాత్మకతను తల్లిదండ్రులకు తెలియపరిచారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ యాకూబ్ పాషా బేగం మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అనంతార గ్రామంలో శనివారం రోజున అంగన్వాడీ 2 కేంద్రాలలో పిల్లలలో సృజనాత్మకతను తల్లిదండ్రులకు తెలియపరిచారు. ఈ సందర్భంగా ఐసిడిఎఫ్ సూపర్వైజర్ యాకూబ్ పాషా బేగం మాట్లాడుతూ 0 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు మెదడు చురుగ్గా ఉంటుందని, మనం ఎలాంటి అలవాట్లను చేస్తే అలా తయారవుతారని అన్నారు. మనం పిల్లల దగ్గర మాట్లాడడం, చూడటం, వినడం ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా పిల్లల కథలు, సంభాషణలు పిల్లలచే ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రజనీకుమారి, ఉపాధ్యాయులు వేణు, అంగన్వాడీ టీచర్ రేణుక, ఆశా వర్కర్ నజీమా తదితరులు పాల్గొన్నారు. టీచర్స్ కూడా తర్వాత ముఖ్యంగా ఏంటి అంటే మనం ఫుడ్ ఫెస్టివల్ డే అని పెట్టుకుంటున్నాం కదా, మాకు కూడా ఐసిడిఎస్ తరఫున సెప్టెంబర్లో పోషకాహార దినోత్సవం అని పెడతారనమాట. ఎందుకు అంటే ప్రతి సంవత్సరంలో కనీసం ఒక్కరోజన్నా మనం ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాలి. అంటే మనకు ప్రపంచంలో చాలా ఐటమ్స్ ఉంటాయి తినడానికి, కానీ మనం అన్నీ తింటున్నామా? తింటలేము కదా. ఏదో ఒకటి మనం ఏం చేస్తాం, పొద్దున అమ్మ ఏం వండుతుంది, రైస్ వండుతుంది, అన్నం పప్పు, ఏదో ఒకటి కూర, లేకుంటే మనకు చపాతి. ఈ 3 ఎక్కువ మనం వాడుతుంటాం. కానీ మనం తినవలసినవి ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనకు తెలియదు. మనకు తెలియకుండా కూడా మనం కొన్ని తినట్లేదు. అందుకే పిల్లలకు అవకాశాలను ఎక్కువ కల్పించాలి, పనులు చెప్పాలి. ఈ చెప్పులు తీసుకుపోయి అక్కడ పెట్టున్నానా, ఈ డబ్బా తీసుకుపోయి అక్కడ పెట్టినానా, అదే వరుసలో పెట్టు అని చెప్పేసి వాళ్ళకి ఎప్పుడైతే మనం పనులు పురమాయిస్తామో వాళ్ళు ప్రత్యక్ష అనుభవాలతో ఆ పనులు నేర్చుకుంటారు. ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళకు ఒక క్రమశిక్షణ అలవాటు అవుతుంది. అంటే పనులు చేయాలి అనేది ఒకటి అలవాటు అవుతుంది. తర్వాత ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తారు, పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళకి నమస్కారం పెట్టడం. వాళ్ళు ఎవరైనా వచ్చి రంగు పెద్దవాళ్ళు రాగానే నమస్తే పెట్టినా అనగానే వాడికి నమస్తే పెట్టడం అలవాటు అవుతుంది. అంతేగాని మన తాతనే తీరా పెట్టకుండా అది ఇంకెప్పుడు వచ్చినా కూడా పెట్టదు. అంతేనా కదా? అంటే సంస్కృతి కూడా మనకు ఈ చిన్నప్పటి నుండే మనకి అలవాటు అయిపోతుంది అనమాట. ఎవరికన్నా హలో ఇవ్వాలన్నా, షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా, నమస్తే పెట్టాలన్నా కరిగిన 2 నిమిషాలు గట్టి చెప్తున్నాడు. ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని ముందస్తుగా త్రివేణి విద్యా సంస్థలు విద్యార్థులకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గణితము, భౌతిక శాస్త్రము, మనోవిజ్ఞాన శాస్త్రములందు స్పర్ధ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చౌటుపల్ మండల విద్యాధికారి గురువారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా తరగతి వారీగా ప్రశ్నాపత్రాలను ఇవ్వడం జరిగింది. అనంతరం డైరెక్టర్ కమ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జని మంజుల మాట్లాడారు. ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని ముందస్తుగా ట్రినిటీ విద్యా సంస్థల విద్యార్థులకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గణితము, భౌతిక శాస్త్రము, మనోవిజ్ఞాన శాస్త్రములందు స్పర్ధ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చౌటుపల్ మండల విద్యాధికారి శ్రీ గురువారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా తరగతి వారీగా ప్రశ్నపత్రాలను ఇవ్వడం జరిగింది. అనంతరం డైరెక్టర్ కమ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జీని మంజుల మాట్లాడుతూ
ఇలాంటి పరీక్షలను నిర్వహించి విద్యార్థుల యొక్క సామర్థ్యాలను వెలికితీయడం వలన మునుముందు జరగబోయే పోటీ పరీక్షలనందు ఉత్తీర్ణతలను సాధించి లక్ష్యాలను చేరుకోగలరనే ఉద్దేశంతో ట్రినిటీ విద్యా సంస్థలు రామానుజన్ ఆప్టిట్యూడ్ టెస్టును బహుళ శైక్షిక ప్రశ్నపత్రాలతో పోటీ పరీక్షలను నిర్వహిస్తుందని సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమానికి ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ కేవీబీ కృష్ణారావు అధ్యక్షత వహించగా అధ్యాపకులు పాల్గొన్నారు. శనివారం చౌటుప్పల్లోని అయ్యప్ప దేవాలయంలో కోగంటి సూర్యచంద్ సుష్మా దంపతులు కుటుంబ సభ్యులు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి వేద పండితులతో ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ దాత మాట్లాడారు. శనివారం చౌటుప్పల్లోని అయ్యప్ప దేవాలయంలో కోగంటి సూర్యచంద్ సుష్మా దంపతులు కుటుంబ సభ్యులు అన్నప్రసాద వితరణ నిర్వహించినారు. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి వేద పండితులతో ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ దాత మాట్లాడుతూ శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మాల వేసి మండల దినములు పవిత్ర దీక్షలు చేసి ఎలిమేరి మసీదులో ఉన్న వావర్ దర్శించుకుంటున్నారు. అయ్యప్ప స్వామికి ఎలిమేరి మసీదులో వావర్కు ఎలాంటి గురు శిష్యుల సంబంధాలు కానీ లేవు, కొంతమంది కావాలని సృష్టించినవి. అందువలన అయ్యప్ప పవిత్ర మాల వేసి వావర్ దర్శించుకోవడం హిందూ ధర్మానికి విరుద్ధం. ఎవరు కూడా అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన హిందూ భక్తులెవ్వరు కూడా వావర్ దర్శించుకోకూడదని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవాలయ అధ్యక్షులు కామిశెట్టి భాస్కర్ గురుస్వామి, ఉపాధ్యక్షులు తూర్పటి శంకర్ గురుస్వామి, ప్రధాన కార్యదర్శి చింతల సాయిలు గురుస్వామి మరియు గురుస్వాములు దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, ఉప్పు ఆంజనేయులు, డాక్టర్ సుమన్ కళ్యాణ్, సుక్క సుదర్శన్, పెద్దగోని రమేష్ గౌడ్, బోరం రాజశేఖర్ రెడ్డి, కుంటల శశికాంత్, కొలను స్వామిదాస్, చొల్లేటి పాండురంగాచారి, గంట నాగరాజు, పాశం కృష్ణ, పాశం సాయికుమార్, బైరు వెంకటేశం, తూర్పటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. శనివారం సూర్యాపేట పట్టణ కేంద్రంలోని రెవరెండ్ డాక్టర్ ధరావత్ లాకు నాయక్ రేణుక రీచ్ ఇండియా చర్చిలో జిల్లా ఫాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేతస్థ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ దుర్గం ప్రభాకర్, హెప్సిబాలు కన్వీనర్లు 2025 జనవరి నెలలో తేదీ 12, 13, 14 ఆది సోమ మంగళవారంలలో సహోదరులు హ్యారీ గేమ్స్ ప్రాసంగికులుగా హ్యారీ గోమ్స్ మినిస్ట్రీస్ వారి ఆశీర్వాద సువార్త స్వస్థతా సభలు స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో జరగనున్న సందర్భంగా సభల పోస్టర్స్ను సూర్యాపేట జిల్లా ఫాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు మన్నా చర్చ్ సీనియర్ దైవజనులు బిషప్ సాల్మాన్ రాజు, గౌరవ సలహాదారులు రెవరెండ్ డాక్టర్ పి జాన్ మార్కులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శనివారం సూర్యాపేట పట్టణ కేంద్రంలోని రెవరెండ్ డాక్టర్ ధరావత్ లాకు నాయక్ రేణుక రీచ్ ఇండియా చర్చిలో జిల్లా ఫాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బేవస్థ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ దుర్గం ప్రభాకర్, హెప్సిబాలు కన్వీనర్లు 2025 జనవరి నెలలో తేదీ 12, 13, 14 ఆది సోమ మంగళవారంలలో సహోదరులు హ్యారీ గోమ్స్ ప్రసంగికులుగా హ్యారీ గోమ్స్ మినిస్ట్రీస్ వారి ఆశీర్వాద సువార్త స్వస్థత సభలు స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో జరగనున్న సందర్భంగా సభల పోస్టర్స్ను సూర్యాపేట జిల్లా ఫాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు మన్నా చర్చ్ సీనియర్ దైవజనులు బిషప్ సాల్మాన్ రాజు, గౌరవ సలహాదారులు రెవరెండ్ డాక్టర్ పి జాన్ మార్కులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు రెవరెండ్ ఇంజమూరి గాబ్రియల్, నియోజకవర్గం అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ జలగం జేమ్స్, రెవరెండ్ డాక్టర్ రెమిడాల రుబైన్, ఫాస్టర్ జి బాబురావు, ఫాస్టర్ రాజాబాబు, రెవరెండ్ డాక్టర్ పంది మార్క్, చివ్యంల అధ్యక్షులు రెవరెండ్ గుగులోతు బాలాజీ నాయక్, సూర్యాపేట రూరల్ అధ్యక్షులు ఫాస్టర్స్ ఎల్కా ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రెవరెండ్ ఎర్పుల క్రిస్టోఫర్, బానోతు సుధాకర్, దానియేలు నాయక్, సైదా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఆశీర్వాద సువార్త సంస్కృత
సభల యొక్క మరి పూర్వ పాంప్లెట్ వార్తో అలాగే ఫ్లెక్సెస్ని ప్రతిష్ఠించి ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ప్రతిష్ఠించి ఓపెన్ చేస్తున్నాం. నేను సేవకులుగా మేమందరూ కలిసి ఓపెన్ చేస్తున్నాం. దీవించి పబ్లిసిటీ అంతట్లో మీరు తోడుగా ఉండి ప్రజలను ప్రవాహం వలె తోడుకుని వచ్చి మహిమ మీరు పొందమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాను పరమ తండ్రి. సూర్యాపేట పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో నల్గొండ సూర్యాపేట జోనల్ సిబిఎస్ఈ స్పోర్ట్స్ మీట్ ఖమ్మం రోడ్డులోని బీబీగూడెం శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా అడిషనల్ కలెక్టర్ పి రాంబాబు, జిల్లా విద్యాశాఖ అధికారి కె అశోక్, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి జి రవి వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలో శ్రీ చైతన్య స్కూల్లో నల్గొండ సూర్యాపేట జోనల్ సిబిఎస్ఈ స్పోర్ట్స్ మీట్ ఖమ్మం రోడ్లోని బీబీగూడెం శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా అడిషనల్ కలెక్టర్ పి రాంబాబు, జిల్లా విద్యాశాఖ అధికారి కె అశోక్, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి జి రవి వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ మీట్ వేడుకలకు నల్గొండ సూర్యాపేట అన్ని బ్రాంచ్ల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ పి రాంబాబు మాట్లాడుతూ శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు, శారీరక మానసిక ఉల్లాసాన్ని అందించి పోటీ తత్వాన్ని పెంచి విజయాన్ని సాధించే విధంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నందుకు శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ స్పోర్ట్స్ మీట్లో ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్తో పాటు యాక్టివిటీస్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాల చైర్మన్ ఎం శ్రీధర్రావు, డైరెక్టర్ శ్రీవిద్య, డీజీఎం సుధాకర్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్ బి జయరాం, సిఎస్సిఎస్ వెంకటేశ్వర్లు, జోనల్ కోఆర్డినేటర్ నాగేందర్, ఆర్ఐ సుజాత, అసిస్టెంట్ జోనల్ కోఆర్డినేటర్ ఎం నాగేశ్వరరావు, శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్, డీన్స్, ఇన్ఛార్జీలు మరియు శ్రీ చైతన్య ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆకెనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం సందర్భంగా నిర్వహిస్తున్న తెలంగాణ ఆహారోత్సవంలో పాల్గొనరండి అని పిల్లల తల్లిదండ్రులను సమావేశానికి ప్రధాన ఉపాధ్యాయురాలు జర్రిపోతుల రాజేశ్వరి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడారు. అంకెనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం సందర్భంగా నిర్వహిస్తున్న తెలంగాణ ఆహారోత్సవంలో పాల్గొనరండి అని పిల్లల తల్లిదండ్రులను సమావేశానికి ప్రధానోపాధ్యాయురాలు జేరిపోతుల రాజేశ్వరి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, మీరు పిల్లల కోసం చేసే వంటకాలు 10 మందితో పంచుకునే అవకాశం ఇది అని తెలిపారు. పౌష్టికాహారంతో కూడిన పదార్థాలు తినడం వల్ల పిల్లలలో ఎదుగుదలతో పాటు జ్ఞాపకశక్తి అధికంగా ఉండి పిల్లలు చురుగ్గా తయారవుతారని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు కె జ్యోతి, అంగన్వాడీ టీచర్ సానపద్మ, ఆయా నగిరే శంకరమ్మ, తల్లిదండ్రులు లింగంపల్లి లతికా రాజేష్, తోకల శ్యామల, తోటపల్లి సుజాత, కంపెల శ్వేత, సిద్ధం సత్యమ్మ, కూటం జానక్క, ఆజ్గార్బి, ఏల్పుల మల్లు పాల్గొన్నారు. ఓపెన్ చేసి పెట్టిళ్ళు వీడియోలు ఏమో లేట్ అవుతుంది. ఒక పేరెంట్ మిస్ అయింది. పిల్లల్ని కూడా తీయాలా మేడం? మనం సాంగ్ చేంజ్ చేసుకుంటాం.
బీబీగూడెం రీచ్ ఇండియా చర్చిలో శనివారం 22వ యునైటెడ్ గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రీచ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ రెవరెండ్ లాకు నాయక్ పాల్గొని మాట్లాడారు. బీబీగూడెం రీచ్ ఇండియా చర్చిలో శనివారం 22వ యునైటెడ్ గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రీచ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ రెవరెండ్ లాకు నాయక్ పాల్గొని మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని, మానవాళికి శాంతిని ప్రసాదిస్తాయని అన్నారు. యేసుక్రీస్తు తనను నమ్ముకుని తన చెంతకు చేరిన వారికి అన్ని కష్టాలు, బాధల నుండి విముక్తి కలిగిస్తాడని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ కీర్తనలు ఆలపించారు. క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు మాట్లాడుతూ ఒక క్రైస్తవ పాఠశాలలో చదువుకున్న లాకు నాయక్ రీచ్ ఇండియా చర్చిని స్థాపించి దేశవ్యాప్తంగా తమ సేవలను విస్తరించారని అన్నారు. ఈ సందర్భంగా జనవరి నెల 12, 13, 14వ తేదీలలో సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ నందు నిర్వహించే ఆశీర్వాద సువార్త స్వస్థత మహాసభల పోస్టర్ను ఆహ్వాన సంఘం బిషప్ దుర్గం ప్రభాకర్ మరియు పాస్టర్ల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ డానియల్, రెవరెండ్ గాబ్రియల్, బిషప్ దుర్గం ప్రభాకర్, రెవరెండ్ జాన్ మార్క్, రెవరెండ్ జేమ్స్, రెవరెండ్ హాజరయ్య, ధరావత్ రేణుకా నాయక్, లింగా నాయక్, సైదా నాయక్, సుందర్ బాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడానికి
మాతో కలిసి ఉన్న పాస్టర్లందరూ సహకరించారు. వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వారితో పాటు ఈ రీచ్ ఇండియా సంఘం, ఇక్కడ సంఘము మరి నెల రోజుల నుంచి మరి కష్టపడి మరి ఇక్కడ గోపినాయక్ ఆధ్వర్యంలో సంగీతము మరి క్యాంపస్ లో అన్ని వాళ్ళే చేశారు. స్టేజ్ కూడా వాళ్ళే పెట్టారు. మరి ప్రతిసారి ఫంక్షన్ హాల్లో పెట్టుకుంటున్నాం. ఫంక్షన్ హాల్ ఎందుకు అయ్యారు, మన చర్చి దగ్గరనే పెట్టాలి అని మేమే కష్టపడి చేస్తామని వాళ్ళు చెప్పారు కనుక వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరియు మా బామర్ది వాళ్ళు ఈ డెకరేషను, ఈ రూములు కట్టడానికి వారు సహకరించారు. వారికి వందనాలు. మరి ప్రత్యేకంగా ఇక్కడ అన్ని చూసుకోవడానికి. హెడ్లైన్స్ మరోసారి. బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్టు కింద ఎడమ కాల్వ పనులను ఈ నెల 25 లోపు పూర్తి స్థాయిలో మొదలు పెట్టాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. నర్సరీల పెంపకంపై శిక్షణ ఇచ్చి వారం రోజుల్లో పూర్తి చేయాలన్న జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వై శేఖర్ రెడ్డి. ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే 100 రోజుల్లోనే అభివృద్ధి చేసి చూపిస్తానన్న ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్. వ్యవస్థీకృత నేరాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలన్న మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ. సూర్యాపేటలో ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. డిసెంబర్ 22న నల్గొండ ఆర్యవైశ్య సంఘం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేయాలన్న ఆర్యవైశ్య సంఘం నాయకులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ముగిసిన సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా స్వామి అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు. పిల్లలలో సృజనాత్మకతను వెలికి తీయాలన్న ఐసీడీఎస్ సూపర్వైజర్ యాకూబ్ పాషా బేగం. త్రినిటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీ శ్రీనివాస్ రామానుజన్ జయంతి. చౌటుప్పల్లోనే శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయంలో అన్నప్రసాద వితరణ. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే ఆశీర్వాద సువార్త స్వస్థత సభల పోస్టర్స్ ఆవిష్కరణ. శ్రీ చైతన్య స్కూల్లో సిబిఎస్ఈ జోనల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్ పి రాంబాబు. పిల్లలకు పౌష్టికాహారం అందించాలని సూచించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చేరిపోతుల రాజేశ్వరి. ప్రజలందరిపై క్రీస్తు దీవెనలు ప్రసరించాలన్న రీచ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ రెవరెండ్ లాకు నాయక్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.